నమస్తే, వెల్కమ్ టు ఈహా టీవీ. అనుకుంటాం కానీ అప్పు లేనిదే అమెరికాకు గడవదు. ప్రపంచంలో సంపన్న దేశం, అగ్రరాజ్యమని చెప్పుకునే అమెరికాని ప్రపంచంలో అత్యంత ఎక్కువ అప్పు చేసిన దేశం కావడం విశేషం. ఐక్యరాజ్య సమితి వాణిజ్యం అభివృద్ధి విభాగం రూపొందించిన అప్పుల ప్రపంచం 2025 నివేదిక ప్రకారం 2024లో ప్రపంచ దేశాల అప్పు గతంలో ఎన్నడూ లేనంతగా $102 ట్రిలియన్ చేరింది. ఇందులో దాదాపు సగం అమెరికా, చైనాలదే. 2010 నుంచి చూస్తే అభివృద్ధి చెందుతున్న దేశాల అప్పు భారీగా పెరుగుతోంది. దీంతో ఆ దేశాలకు వడ్డీల భారం తడిసి మోపుడవుతోంది. ఈ ఏడాది ఏప్రిల్ నాటికి ప్రపంచంలో అత్యధిక అప్పున్న దేశం అమెరికా. దానప్పు $35 ట్రిలియన్. ఆ తరువాతి స్థానంలో చైనా ఉంది. ఆసక్తికర విషయం ఏంటి అంటే మొత్తం ప్రపంచ అప్పులో సుమారు 70% అభివృద్ధి చెందిన దేశాలదే అయితే అందులో అమెరికా, చైనాలదే సగభాగం. ఆ తర్వాత సుమారు 25% ఆసియా, ఓషనియా దేశాలిది. అభివృద్ధి చెందుతున్న దేశాల అప్పు మొత్తం ప్రపంచ అప్పులో 31%. ఐక్యరాజ్య సమితి వాణిజ్యం అభివృద్ధి విభాగం రూపొందించిన అప్పుల ప్రపంచం 2025 నివేదికలో ఇలాంటి ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం 2024లో ప్రపంచ దేశాల అప్పు రికార్డు స్థాయిలో $102 ట్రిలియన్ ఎగబాకింది. అభివృద్ధి చెందుతున్న దేశాలు 2024లో రికార్డు స్థాయిలో $921 బిలియన్ కేవలం వడ్డీల కోసమే చెల్లించాయి. 2017తో పోలిస్తే ఇది రెట్టింపు కాగా 2023తో పోలిస్తే ఇది 10% ఎక్కువ. 2024లో అభివృద్ధి చెందుతున్న దేశాలలో 61 దేశాలు ప్రభుత్వ ఆదాయంలో 10% కంటే ఎక్కువ కేవలం తీసుకున్న రుణానికి వడ్డీ కింద చెల్లిస్తున్నాయి. అభివృద్ధి చెందుతున్న దేశాలకు విద్య, వైద్యం వంటి రంగాలకు ప్రభుత్వాలు విరివిగా ఖర్చు చేయాలి. కానీ వడ్డీల భారం అందుకు అవకాశం ఇవ్వడం లేదు. 2011-13 నుంచి 2021-23 మధ్య విద్య కోసం ఈ దేశాలు చేసిన వ్యయం 52% పెరిగింది. ఇదే సమయంలో ఆరోగ్యం కోసం చేసిన ఖర్చు 77% పెరిగింది. కానీ తీసుకున్న అప్పులకు చెల్లించాల్సిన వడ్డీల భారం ఏకంగా 84% ఎగబాకింది. ఇలా విద్య, ఆరోగ్యం కంటే వడ్డీలకే ఎక్కువ వ్యయం చేస్తున్న దేశాలలో నివసిస్తున్న జనాభా దాదాపు 340 కోట్లు. అభివృద్ధి చెందుతున్న సుమారు 60 దేశాలలో జీడీపీలో అప్పు వాటా ఏకంగా 60%కి చేరిపోయింది. 2020లో ఆఫ్రికా, ఆసియా, ఓషనియా, లాటిన్ అమెరికా, కరేబియన్లో ఇలాంటి దేశాల సంఖ్య 67 కాగా తరువాత స్వల్పంగా తగ్గుతూ 2024 నాటికి 58కి చేరింది. 2010లో ఈ సంఖ్య 35. 2013తో పోలిస్తే ప్రైవేటు సంస్థల నుంచి దేశాలు తీసుకునే అప్పు రెండింతలకు పైగానే పెరిగింది. ఆఫ్రికా దేశాలలో ఇది 42%, ఆసియాలో 61%, లాటిన్ అమెరికా, కరేబియన్లో ఏకంగా 71%. అభివృద్ధి చెందుతున్న దేశాలలో సగానికి పైగా దేశాల మొత్తం ఎగుమతుల ద్వారా వచ్చిన ఆదాయంలో ఆయా దేశాల బహిరంగ రుణం విలువ దాదాపు 88%. అంటే దాదాపుగా వస్తు సేవల ఎగుమతుల ద్వారా వచ్చే ఆదాయమంతా అప్పు అన్నమాట. ఈ దేశాలు తమ మొత్తం ఆదాయంలో 8.6% అప్పు కోసమే కేటాయిస్తున్నాయి. 2010తో పోలిస్తే ఇది దాదాపు రెట్టింపు. దీనివల్ల సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు మూలధన వ్యయానికి సరిపడా నిధులు ఉండడం లేదు. అభివృద్ధి చెందిన దేశాలు అప్పులపై చెల్లించే వడ్డీ కంటే అభివృద్ధి చెందుతున్న దేశాలు చెల్లించే వడ్డీ చాలా ఎక్కువగా ఉంటోంది. ఉదాహరణకు అమెరికా చెల్లించే వడ్డీ కంటే ఇతర దేశాలు దాదాపు 2 నుంచి 4 రెట్లు ఎక్కువ వడ్డీ చెల్లిస్తున్నాయి. మరి ఈ దేశాలకు ఆర్థిక సహాయం రావడం లేదా అంటే వస్తోంది, కానీ రాయితీ రుణాల రూపంలో. గతంలో గ్రాంట్ల రూపంలో వచ్చేది కాస్త ఇప్పుడు మారిపోయింది. 2011-13 మధ్య అధికారిక అభివృద్ధి సాయం కింద వచ్చే మొత్తంలో 28%గా ఉన్న ఈ రుణం 2021-23 మధ్య 33%కి పెరిగింది. అమెరికా $35,251 బిలియన్, చైనా $16,559 బిలియన్, జపాన్ $9,528 బిలియన్, యూకే $3,689 బిలియన్, ఫ్రాన్స్ $3,576 బిలియన్, ఇటలీ $3,209 బిలియన్, భారత్ $3,177 బిలియన్, జర్మనీ $2,976 బిలియన్, కెనడా $2,482 బిలియన్.